సకుటుంబ సపరివార సమేతంగా సైకిల్ కోసం ఎన్నికల రేసులో స్పీడ్ పెంచేందుకు ఫ్యామిలీ సిద్ధం. లోకేష్ రోడ్ షోలకు సిద్ధమవుతున్న ప్రణాళికలు. ఈ నెల 20 నుంచి రాష్ట్రాయిలో రోడ్ షోలు. బ్రాహ్మణికి మంగళగిరి బాధ్యతలు. అక్కడికి మకాం మారుస్తున్న బ్రాహ్మణి. కుప్పంలో భువనేశ్వరి బస సపోర్టింగ్ టీము కూడా రెడీ. పెద్దిరెడ్డి ఎత్తుల నేపథ్యంలో టీడీపీ జాగ్రత్తలు. ఎన్నికల పూర్తయ్యే వరకు ఆమె అక్కడే. రాష్ట్ర వ్యాప్త ప్రచారంలో బాలకృష్ణకు బాధ్యతలు. హిందూపురం బరువు బాధ్యతలు బాలయ్య సతీమణికి. జూనియర్ ఎన్టీఆర్ మినహా ఎన్టీఆర్ ఫ్యామిలీ అంతా ప్రచారంలో పాల్గొనే యోచన. స్వయంగా పర్యవేక్షిస్తున్న యువనేత లోకేష్. ఇది కథమే అయిపోయి. యువనేత లోకేష్ పర్యవేక్షిస్తున్నంటే ఇది ముందుపడే కథ కాదు. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ సకుటుంబ సపరివార సమేతంగా సైకిల్ కోసం తిరిగే పరిస్థితి. వాళ్ళకి చావోరేవో. అసలు తెలుగుదేశం పార్టీ ఉనికి, నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఫ్యామిలీ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఈ ఎన్నికలతోని. వాళ్ళకి బెంబేలు ఎత్తిపోతుంటే ఎన్నిలో వణికిపోతుంది. ఎక్కడికక్కడికి ఎప్పుడు బయటకు రాని భువనేశ్వరి గారు బయటకు వచ్చారు, బ్రాహ్మణి గారు బయటకు వచ్చారు, బాలకృష్ణ గారి సతీమణి కూడా బయటకు వస్తారట, వసుంధర గారు. హిందూపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆమె చూస్తారట. బాలకృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారట. నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాడు. ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళగిరి ఇన్ఛార్జిగా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతారు. వాళ్ళ సతీమణి భువనేశ్వరి గారు కుప్పం ఇన్ఛార్జిగా. ఇట్లా ఎక్కడికక్కడ ఒక జూనియర్ ఎన్టీఆర్ మినహా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేయాలని చూస్తున్నారట. దాన్ని మానిటర్ చేసేది, దాన్ని సమన్వయం చేసేది నారా లోకేష్ గారు. లోకేష్ గారు సమన్వయం చేస్తున్నట్టే అది ముందు పడే కథ కాదనేది ప్రజలకి చర్చించుకుంటున్న పరిస్థితి. ఇది మొత్తానికి ఇది ఎంతవరకు వర్కౌట్ అయింది. మొట్టమొదటిసారి బయటకు వద్ద జూనియర్ ఎన్టీఆర్ మినహా అట. వాస్తవంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు అయితే ఎంతో, వీళ్ళందరూ కలిపితే కూడా అంత కాదు అనేది ప్రజల్లో అంత క్రేజ్ ఉంది ఆయన. కానీ ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు, ఆయన వీళ్ళని నమ్మే పరిస్థితి లేదు అనేది మనకు అర్థమైంది. ఆయన వేరే కార్యక్రమాలలో సినిమా ఇది తప్ప ఈ రాజకీయాల జోలికి రావట్లేదు. రాజకీయాల జోలికి గతంలో 2009లో వచ్చే ప్రచారం చేసి కొంత చేసిండు. దాని తర్వాత ఇక పట్టించుకోవట్లే. ఇప్పుడు వీళ్ళంతా వస్తారు ఆయన వదిలేసి. వీళ్ళు ఎవరు కూడా ప్రజల్లో ఆదరణ ఉన్నోళ్ళు కాదు అనేది ప్రజలకు తెలుసు. నారా భువనేశ్వరి గారు కానీ, బ్రాహ్మణి గారు కానీ, బాలకృష్ణ సతీమణి కానీ, బాలకృష్ణ అంటే సినిమా హీరో కాబట్టి కొంత ఉండొచ్చు, లోకేష్ కానీ, వీళ్ళందరితో ఆడ ఏం రాశారు, జూనియర్ ఎన్టీఆర్ మినహా అంటే ఆయన మినహా అంటే అసలు ఆయన లేకపోతే ఆడ వ్యవస్థే లేదు. ఆయన ఉంటేనే నందమూరి కుటుంబం అనే ఒక బ్రాండ్ బయటకు వస్తుంది. ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి యొక్క బ్రాండ్ అనేది, ఆయన యొక్క వారసత్వం అనేది జూనియర్ ఎన్టీఆర్తోనే బయటకు వస్తుందని ప్రజల్లో ప్రగాఢంగా నమ్ముతున్నారు. కాబట్టి దీనికి పెద్ద వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు.